రెండో దినవృత్తాంతాల గ్రంథము 31 అధ్యాయం 20 వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 31 అధ్యాయం 20 వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చినట్టు. ఎలాగంటానమ్మా? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకంగా పనిచేసే వారికే బాధ్యతలు ఇవ్వబడతాయి. అవునా కాదా? మనకి ఏదన్నా ఒక ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదైనా పని కావాలి, మనం ఆ యజమానుడి దగ్గరికి వెళ్తాం. యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నాకు పని కావాలని అంటే, మరి మంచిగా చేస్తావా, నమ్మకంగా చేస్తావా, ఇంత జీతం ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. లేదు, నేను నమ్మకంగా చేయలేనండి, ఏదో చేస్తే 4 రోజులు చేస్తానండి, లేకపోతే మానేస్తానంటే యజమానుడు మనల్ని ఒప్పుకుంటాడా? పని చేయడానికి మనల్ని ఒప్పుకుంటాడా? ఇక్కడ హిజ్కియా యూదా దేశమందును ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పని చేయుచున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరంలో నువ్వు నమ్మకంగా ఏ పని చేసినా సరే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును. అది నమ్మకంగా చేయాలి, విసుకోకూడదు, సనుక్కోకూడదు. ఏ బాధ్యత అప్పచెప్పినా, దైవ సేవకుడు ఏ బాధ్యత అప్పచెప్పినా సరే ఆ బాధ్యతను మనం నమ్మకంతో చేయాలి. ఒక దైవజనుడు చూడకపోవచ్చు, దైవజనుడిని పరిశీలన చేయకపోవచ్చు, కానీ నీ హృదయము అంతరంగం ఎరిగిన దేవుడు నిన్ను చూస్తాడు, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హిజ్కియా దేవునికి యథార్థంగాను నమ్మకంగాను ఉన్నాడంట. యథార్థంగాను నమ్మకంగా ఉన్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చి మరణ పడక మీద ఉంటే ప్రవక్త వచ్చి, నీవు మరణం అవుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంతే, జస్ట్ కాంపౌండ్ కూడా దాటట్లేదు. వెళ్తుంటే ఈ లోపల హిజ్కియా అన్నాడు, ప్రభువా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఎదుట నేను ఎలా నమ్మకంగా ఉన్నానో, నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి. ఎంత పెద్ద పొడుగు ప్రార్థన చేశాడా? గంట ప్రార్థన చేశాడా? అరగంట ప్రార్థన చేశాడా? 2 లైన్లు అంతే. నీ ఎదుట నేను ఎలా యథార్థంగా ఉన్నానో నమ్మకంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని అంటే, నిజంగా ఆ దైవజనుడికి మైండ్ బ్లాక్ అయిందేమో అనుకుంటాను. ఆ దైవజనుడు వెంటనే దేవుని యొక్క వాక్కు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై, వెంటనే నువ్వు వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ను ఇస్తున్నానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై, నేను 15 సంవత్సరాలు ఆయుష్ను ఇస్తున్నానని చెప్పి వెళ్ళు అని అంటే, నిజంగా ఆ ప్రవక్త ఎలా ఆలోచించాడు? ఎలా ఆలోచించుంటాడు? ఇప్పుడే కదా ప్రభువా నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పావు, మళ్ళీ వచ్చి ఆయుష్ను ఇమ్మని చెబుతున్నావేంటి? అయినా ఆ దైవజనుడు దేవుని మాటకు లోబడి వెళ్ళి, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎలా జరిగింది? నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి 2 లైన్లు ప్రార్థన చేశాడు. 2 లైన్లు ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను సంపాదించి పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మనోవేదనతో ఉన్నావేమో, మనో దుఃఖంతో ఉన్నావేమో, దేవుడు నీ దుఃఖం నుంచి నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగజేసి నీకు సంతోషమనే వస్త్రాన్ని ధరింపచేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక దినాల్లో నేను పరిచర్యకి రానప్పుడు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని చనిపోతే బాగుండు అనుకున్నాను. నేను చనిపోతే బాగుండు, ఇంకా నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందని నేను అనుకున్నాను. 2013 జనవరి 1 తారీఖున జరిగిన స్టోరీ. నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఇలాగే మొదటి న్యూ ఇయర్ రోజున ఆరాధన జరుగుతుంది, వచ్చి వెనకాల ఎక్కడో కూర్చున్నాను. నా జీవితం నా కళ్ళ ముందు కనపడుతుంది. నేను దేవునికి విరుద్ధంగా జీవించింది, దేవుని మాట వినకపోవటం, నాకు కలిగిన నష్టము, నాకు కలిగిన బాధ అంతా నాకు గుర్తొచ్చి నేను దుఃఖపడుతూ ఉన్నాను. న్యూ ఇయర్ రోజున ఏం తీసుకుంటాం?
ప్రామిస్ కార్డులు తీసుకుంటాం. నేను అలాగే ఏడుస్తూ ఉన్నాను. దైవజనుడు వాక్యం చెప్పాడు, అయిపోయింది. ప్రామిస్ కార్డులు, వాలంటీర్లు ప్రామిస్ కార్డులు పంచుతున్నారు. అక్కడ పరిచయం చేసేవాళ్ళు ప్రామిస్ కార్డులు పంచుతుంటే అతను వచ్చి, సార్ ప్రామిస్ కార్డు తీసుకోండి, ప్రామిస్ కార్డు అని చెప్పేసి అని ఇలా ఇచ్చాడు. దుఃఖంతో ఉన్నాను, కళ్ళు నిండా నీళ్ళున్నాయి. అలాగే ఆ దుఃఖంతోనే ఇలా తెరిచాను. ఇలా తెరవంగానే దేవుని ఒక వాక్యం అంది, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభువా, పాడైపోయిన జీవితాల్ని, నశించిపోయే జీవితాల్ని, వేదంలో దుఃఖంలో ఉన్న జీవితాల్ని విడిపించగల సముద్రుడు నీవు నాయన. నీ వాక్యము నమ్మదగినది, పూర్వ అంగీకారమునకు యోగ్యమైనదని నేను నమ్మాను. దేవుడు నా జీవితాన్ని బాగు చేసి ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుని యొక్క మాటలు చెప్పడానికి మేము ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ఇక్కడ హిజ్కియా నమ్మకంగా పనిచేస్తున్నాడంట. దేవుడు చూస్తాడని, సృష్టికర్త చూస్తాడని మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. దేవుడు చూస్తున్నాడని నమ్మకంగా పనిచేస్తున్నాడు. హిజ్కియా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో దైవ సేవకుల దగ్గర, మా దైవ సేవకుల దగ్గర పరిచర్యలో నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. పరిచర్యలో ఆయా పనులను బట్టి పని చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కీబోర్డు కొట్టే వాళ్ళు ఉన్నారు, ప్యాడ్ కొట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉన్నారు, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయా పనులు చేయడానికి దైవజనుడు పక్కన ఉండటానికి ఒకళ్ళు ఉన్నారు. అందరూ ఆయా పనుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. నాకంటే ముందుగా ఉన్న వారాలు కొన్ని సంవత్సరాలు పెట్టి ప్రతి ఒక్కరు ఉన్నారు. నాకు బాధ కలిగేది, ప్రభువా నేను అనవసరంగా భోజనం చేస్తున్నానేమో, అనవసరంగా నేను తింటున్నానేమో, మినిస్ట్రీలో ఉండి అనవసరంగా తింటున్నానేమో. ఏ పని అంటే కొన్ని పనులు ఎలా ఉంటాయనంటే, ఆ పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి కనపడతాడు మంచిగా, ఈ వ్యక్తి పలానా పని చేస్తున్నాడు. తర్వాత మిగతా వెనకాల ఎంత పని చేసినా సరే కనపడదు. కనపడితే కనపడదు. ఇప్పుడు మీరు అక్కలు, సహోదరులు, చెల్లెళ్ళు మీరు అందరూ ఉన్నారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వచ్చేసరికి బట్టలు ఉతికి అన్ని చక్కబెట్టేసి మొత్తం అక్కడ శుభ్రం చేసి పెడతారు. ఇది కనపడిద్దా? కనపడదు. రాగానే కాఫీ పెట్టు అని అంటే కాఫీ పెట్టిన తర్వాత ఇది ఎక్కడ ఉందేంటి, ఇది ఎలా ఉందని అడిగితే మీకు కోపం వచ్చిద్దా రాదా? ఎందుకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలకు బాక్సులు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ట్యూషన్ పంపించి ఇదంతా పని అంతా చేస్తే ఇది ఎక్కడ ఉందేంటి, ఇది అక్కడ ఉందేంటి అని అడిగితే కోపం వచ్చిద్దా రాదా? ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ పనులు చేసేవాళ్ళం, కొన్ని పనులు చేసేవాళ్ళం. అది పని కనపడేది కాదు. ఎవరు గుర్తించడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు కీబోర్డు కొట్టే వాళ్ళు ఉన్నారు. కీబోర్డు కొడతా ఉంటే సంఘంలో, ఓ పలానా వ్యక్తి కీబోర్డు కొడుతున్నాడు, పలానా వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తున్నాడు, దైవ సేవకుని తీసుకెళ్తున్నాడు, తీసుకొస్తున్నాడు, పలానా వ్యక్తి ప్యాడ్ కొడుతున్నాడు. ఇలా అందరూ ఒక్కొక్క పనిలో ఉన్నారు. నేను ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర కన్నీరు కరుస్తుంటే దేవుడు అన్నాడు, నా మందిరాన్ని శుభ్రం చేయనన్నాడు. మా మందిరాన్ని మాపింగ్ పెట్టి, శనివారం రోజునైతే మాపింగ్ పెట్టి, గ్లాస్ డోర్లు ఉంటాయి, గ్లాస్ డోర్లు అన్ని కొలిని పెట్టి తూడ్చి, ఆ పులిపెట్టి శుభ్రంగా పులిపెట్టి తూడ్చి, దైవజనుడు వస్తాడనగా గ్లాస్ కోల్ హాట్ వాటర్ పెట్టి ఆ గ్లాసులో వాటర్ పోసి వాక్యం చెబుతూ ఉండగా దైవజనుడికి మంచినీళ్ళు అవుతున్నాయి అని అనిపిస్తే చాలు. నాకు అనిపిస్తుంది దైవజనుడికి వాటర్ అవుతున్నాయి అనిపిస్తే, వాక్యం ఎవరు ఉన్నారా లేదా నా పక్కన ఎవరైనా చూస్తున్నారని చూసేవాడిని కాదు, వెంటనే లేచి గ్లాస్ ఇచ్చేసేవాడిని, మంచినీళ్ళు ఇచ్చేసేవాడిని. ఆత్మలో ప్రేరేపణ కలిగేది. అలాగా దైవజనుడు దప్పికొంటున్నాడు మంచినీళ్ళు అని. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే ఎవరు సమీపించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు. నేను ఒక్కనే దగ్గర కూర్చునేవాడిని, అక్కడ దగ్గర స్టేజీ దగ్గర కూర్చొని వాటర్ అవుతున్నాయి అనగానే ఆ రెఫరెన్స్ చదివించే లోపల వాటర్ ఇచ్చేసేవాడిని. నాకు దేవుడు అప్పచెప్పాడు, నేను నమ్మకంగా పని చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలకి ఒకరోజు దైవజనుడిని పిలిచి ఏటీఎం కార్డు ఇచ్చి, ఏటీఎం కార్డులో డబ్బులు తీయటం నీకు వచ్చా అని అన్నాడు. వచ్చండి అని అన్నాను. ఎలా వచ్చంటే, నాకు శాలరీ అకౌంట్స్ ఉండేయండి జాబ్ చేసేటప్పుడు, అలా వచ్చానంటే, సరే నమ్మకంగా ఉండు, నాకు తెలియదు నమ్మకంగా ఉండు అని అన్నాడు. సరే అయ్యారు అని చెప్పేసి నన్ను డబ్బులు తీసుకురమ్మన్న, డబ్బులు తీసుకొచ్చాను. డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నేను చర్చి దగ్గరికి వెళ్తానండి అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరే ఉండాలన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు నన్ను అభిషేకించి పరిచర్యకు పంపించే వరకు కూడా
నేను ఆ దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండటానికే ప్రయత్నం చేశాను. మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. దేవుడు నన్ను చూశాడని నేను అనుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఏ దైవ సేవకుల దగ్గర అయితే నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేశానో, ఏ దైవ సేవకుల దగ్గర అయితే యథార్థంగా ఉండాలని ప్రయత్నం చేశానో, మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు చూశాడు. నా సమయం వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకుల చేతుల మీద నేను నీళ్లు పోసాను. నేను భోజనానికి కూర్చుంటే, అతిశయక్తిగా భోజనానికి కూర్చుంటే, దైవ సేవకులు ఎవరైనా భోజనానికి కూర్చుంటే చేయి కూడా కడుక్కునేవారు. వాళ్ళే తీసుకొచ్చి చేయి కడుగుతారు. అవునా కాదా? ఒకళ్ళు చేయి కడిగే వాళ్ళు ఒకళ్ళు, చేయి తుడిచే వాళ్ళు ఒకళ్ళు, గ్యాప్ లేకుండా పెట్టే వాళ్ళు ఒకళ్ళు. ఇదంతా ఎలా సాధ్యమని అంటే మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఏమీ కాదు, దేవుని యొక్క కృపను బట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా నమ్మకంగా పనిచేశాడంట. తనకిచ్చిన రాజ్యంలో అతడు నమ్మకంగా ఉన్నాడు, అతడు యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి అనుకూలంగా జీవించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకంగా పని చేయాలి. అది ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా. కొంతమంది పలానాకి అంత పెద్ద పని అప్పు చెప్పారు, నాకేం చిన్న పనే ఇచ్చారు అనకూడదు. మనం పెద్ద పనైనా చిన్న పనైనా, ఏ పనైనా సరే నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.